ఇక్కడ ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు బతకలేని పరిస్థితి అది. ఒకటి పక్కన 0 పెడితే 10, ఒకటి వేరుగా 0 వేరుగా పెడితే దేనికి పనికిరాదు. ఇది కామన్‌గా అవును. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది చంద్రబాబుకి తెలుసు, లోకేష్‌కి తెలుసు. హ్మ్. కాబట్టి వాళ్ళు కూటమి హ్మ్. నీతిని పాటించారు. హ్మ్. ఇండివిడ్యువల్‌గా చేస్తే క్రిందటిసారి ఎందుకు గెలిపించలేకపోయారు వీళ్ళందరూ కలిసి పార్టీని? హ్మ్. లేదు కదా! హ్మ్. పాయింట్ హ్మ్. ఏంటంటే బేసిక్‌గా అక్కడ కలిస్తేనే ఓట్లు పడతాయి. హ్మ్. అది తెలుసు కాబట్టినే పొత్తు పెట్టుకున్నారు. హ్మ్. కేంద్రంతో సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకనే పొత్తు హ్మ్. పెట్టుకున్నారు బీజేపీతో. నువ్వు అవును. పొత్తు పెట్టుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం అంతా నీకే పోసేస్తారా నోట్లో? హ్మ్. హ్మ్. అవతలోడికి కూడా కొంచెం పెట్టాలిగా నువ్వు. అవును. వాస్తవంగా అవును. చెప్పాలంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే ఎవరికి ఆళ్ళకి ఏ పార్టీకి ఆ పార్టీ. ఇప్పుడు ఒక జనసేన ఇన్ఛార్జ్ ఉన్నాడు. తెలుగుదేశం ఎమ్మెల్యే రోజు తన వెంట పెట్టుకొని తీసుకెళ్ళాలనుకుంటాడు. హ్మ్. ఒక తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉన్నాడు. జనసేన హ్మ్. ఎమ్మెల్యే రోజు తన వెంట పెట్టుకు తీసుకెళ్ళాలనుకుంటాడు. హ్మ్. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. రోజు అది బీజేపీ ఇన్ఛార్జి. తనను కూడా వెంట హ్మ్. పెట్టుకు తీసుకెళ్ళాలనుకుంటాడు. తీసుకెళ్తారా ఈళ్ళు? హ్మ్. ఒకే నియోజకవర్గంలో ఒకళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. మిగతా వాళ్ళు ఆయా పార్టీల ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అంటే హ్మ్. బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన చోట తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉంటాడు, జనసేన ఇన్ఛార్జ్ ఉంటాడు. జనసేన అవును. ఎమ్మెల్యే గెలిచిన చోట తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉంటాడు.